మూడో ప్రపంచ యుద్ధం మొదలవబోతుందా? ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన దాడి చేశారు. యుక్రెయిన్కి సంబంధించిన ఫోర్సెస్ ఈ దాడి చేశాయంటున్నారు. ఇటు పుతిన్ ఇంటిపైన డ్రోన్లతో దాడి చేశారు. పుతిన్కి సంబంధించిన క్రెమ్లిన్ పైన యుక్రెయిన్ దాడి చేసింది. 91 డ్రోన్లతోని ఈ దాడి నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ డ్రోన్లు ధ్వంసం చేసింది రష్యాకు సంబంధించిన ఆర్మీ భద్రతా వ్యవస్థ. మొత్తానికైతే ఈ 91 డ్రోన్స్ని కూడా క్రెమ్లిన్ అంటే పుతిన్ ఉండే ఆ ఇంటిని వాళ్ళు సెక్యూర్డ్గా సేఫ్గా ఉంచే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఏ క్షణమైనా ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా మరి దాడి చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటామంటూ కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పటికే యుక్రెయిన్ పైన దాడి చేస్తామని రష్యా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ దాడితో రెండు దేశాల్లో హై టెన్స్ సిట్యువేషన్ ప్రస్తుతానికి నెలకొంది. ఇటు పుతిన్ ఇంటిపై దాడిని ఇటు ట్రంప్ ఖండించాడు. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ దాడిని ఖండించాడు. శాంతి చర్చలు ఒక పక్కన జరుగుతున్న సమయంలో నిన్ననే ఇటు జెలెన్స్కీ ట్రంప్తో కలిసి పీస్ టాక్స్ మాట్లాడిన తర్వాత ఇటు క్రెమ్లిన్ని అంటే పుతిన్ రెసిడెన్స్ని టార్గెట్ చేసుకుంటూ చూడొచ్చు మనం. ఆ సెనేట్కి సంబంధించిన ఆ పైన డోమ్ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్, కొన్ని లాంగ్ రేంజ్ డ్రోన్స్ వచ్చాయి. సో మొత్తం మీద గతంలో కూడా 2023 మేలో కూడా ఇలానే క్రెమ్లిన్ పుతిన్ ఉండే ఆ ఇల్లుని టార్గెట్ చేస్తూ దాడి చేశారు. సో అప్పుడు యూజ్ చేసిన డ్రోన్స్ అప్పుడు కూడా లాంగ్ రేంజ్ డ్రోన్సే యూజ్ చేశారు. అయితే రష్యా భూభాగంలోకి ఎలాంటి డ్రోన్స్ మిగతా కంట్రీస్ నుంచి డ్రోన్స్ ఎంటర్ అవ్వాలి అని అంటే మొదటిగా S-400 ఏదైతే ఇండియా కూడా యూజ్ చేస్తుందో S-400 డిఫెన్స్కి సంబంధించి ఆ S-400 వీటిని దాటుకొని వెళ్ళడం కష్టం. సో అందుకే మొదటగా 2023లో ఎప్పుడైతే మేలో అటాక్ చేశారో అటాక్ చేసినప్పుడు వాళ్ళు రష్యా బార్డర్ నుంచే అంటే రష్యా భూభాగంలో నుంచే బార్డర్లో యుక్రెయిన్ బార్డర్ కానీ రష్యా భూభాగంలో నుంచే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఎక్కడైతే S-400 యాక్టివిటీ ఉండదు, డిఫెండ్ చేయలేదు అన్న పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచే టార్గెట్ చేసుకుంటూ 2023లో చేశారు. ఈసారి మాత్రం ఆల్మోస్ట్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఇప్పుడు ఈ అటాక్లో యూజ్ చేశారు. మన విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్రెమ్లిన్కి సంబంధించిన ఆ బిల్డింగ్, ఆ ప్యాలెస్ అని చెప్పొచ్చు, పుతిన్ ఉండే ఆ ప్లేస్ని టార్గెట్ చేసుకుంటూ 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ని ప్రయోగించారు.